యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడించి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకునేదానికి లేదా నేర్చుకుని మనం హెచ్చరించుకునేదానికి బుద్ధి చెప్పుకునేదానికి ఇట్టి మంచి అవకాశం ఇచ్చిన తండ్రికి కూడా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా ఉండి క్రీస్తులో నడుస్తూ ఉన్నాము. అట్లాగే దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి మనకు మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు ఆయన కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పరిచర్యలోకి వెళ్ళినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఉన్న మాటలు మనం పరిశీలించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి విషయాలు చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. ఇదొక పాయింట్. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు పేతురు గారు. ఎవరి గురించి తెలియజేస్తా ఉన్నాడు ఈ మాటలో? క్రైస్తవుల గురించి, క్రీస్తునందు విశ్వాసం ఉన్న వారి గురించి ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఒక పాయింట్, మీరు ఇదివరకు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? చీకటిలోంచి, అంటే పాపంలోంచి, లోకంలోంచి మనల్ని ఆయన విడిపించి తన యొక్క మహిమ లేదా తన యొక్క గుణాలను, ఆయన యొక్క లక్షణాలని ప్రచురం చేయటం, అంటే ప్రజలందరికీ తెలియజేయడం కొరకు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న మనల్ని ఏమని పిలిచాడంటే ఆయన ఏర్పరచబడిన వంశము, మనం ఏర్పాటు చేయబడినటువంటి వంశమును, దేవుని రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడు. అంటే మనం ఎలాంటి వారమంట? మనం దేవుని సొత్తు ఒకటి, పరిశుద్ధమైనటువంటి జనం ఒకటి, ఏర్పాటు చేయబడినటువంటి వంశము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎలాంటి వారై ఉన్నారు? ప్రత్యేకమైనటువంటి మనుషులుగా ఉన్నారు. ఎందుకు వీళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడని తెలియజేస్తా ఉన్నాడు పేతురు గారు? ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడని తెలియజేస్తా ఉన్నాడమ్మా? ఆయన యొక్క గుణాతిశయాలని ప్రచురం చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నాం, క్రైస్తవుని నమ్ముకుని ఆయనలో మనం నడుచుకుంటూ ఉన్నాం. అయితే అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, పిలిచిన పనిని మనం సరిగ్గా చేస్తూ ఉన్నామో లేదనేటువంటి ప్రశ్న వేసుకున్నామా? నేను 2012లో బాప్తిస్మం తీసుకున్నాను. ఇది 19వ సంవత్సరం, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి నేను దేవుడిలో కొనసాగుతూ దేవుని కొరకు నేను ఏం పని చేశా, ఎన్ని ఆత్మలు రక్షించాను అనేటువంటి ప్రశ్న నా అంతటికి నేను వేసుకున్నట్లయితే నా రిజల్ట్ ఏంటో నాకు తెలుసుద్ది. అంతేనా కదా? మీరు కొన్ని సంవత్సరాల నుంచి క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నారు. మీరు క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చేసిన పని లేదా మీరు చేసిన బ్రతుకులు, ఆ విషయంలో కనుక మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే మీ ఎదుగుదల ఏంటనేది మీకే తెలుస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, క్రైస్తవులు ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క గుణాతిశయాలు ప్రచురం చేసేదానికి మనం పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారమై ఉన్న మనము ఆయన పని చేస్తూ ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజున. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పనిలో చురుకుగా పనిచేసేవాడై ఉండాలి, ధైర్యంగా మాట్లాడేవాడై ఉండాలి, విధేయత కలిగి నడుచుకునేవాడై ఉండాలి. ఈ 3 విషయాలు మనం ఈరోజు పరిశీలన చేస్తాము. ఎందుకనంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు.
లోకంలోంచి లేదా చీకటిలోంచి అంధకార సంబంధమైనటువంటి క్రియలతో చచ్చిన స్థితిలోంచి మనల్ని, లేదా మీరు అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు ఎఫెసీ పత్రికలో. మనం చేసిన పాపాలను బట్టి మనం చనిపోయినటువంటి స్థితిలో ఉంటే ఆయన ఆశ్చర్యకరంగా క్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు పక్కకి, అంటే వెలుగులోకి పిలిచాడు. పిలిచిన మనకి ఒకే ఒక పని అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్పారు. ఏమని? నేను మీకు ఏ సంగతిని చెప్పానో ఆ సంగతులు మీరు ఇతరులకు చెప్పి వారందరినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మం వారందరినీ నడిపించడానికి విషయాన్ని తెలియజేశాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని మార్కు సువార్తలో కూడా తెలియజేశాడు. అంటే మనకు ఒక బాధ్యతాయుక్తమైనటువంటి పనిని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ పనిలో మనం ఎలా ఉన్నాం, అందుకే కదా అసలు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఆయన. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడి పని మనము సక్రమంగా సజావుగా చేసేదానికి ఏర్పాటు చేసుకున్నాడు. గమనిస్తాం, మీ పిల్లలే మీరు చెప్పిన పని చేయలేకపోతా ఉన్నారు అనుకోండి, లేదా నా తమ్ముళ్ళే నేను చెప్పిన పని చేయలేకుండా ఉన్నారు అనుకోండి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది మన దగ్గర? కోపం, ద్వేషం, వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన మనకు అప్పగించిన పనిని మనం సక్రమంగా నిర్వర్తించకపోయినా సరే ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ చక్కగా సంరక్షిస్తూ మనకు అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాడు. కనీసం అప్పుడైనా సరే మనకు రావాలిగా జ్ఞానం, రావాలనా లేదా? కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పనిలో క్రియాశీలకంగా, అంటే ముఖ్యమైనటువంటి పాత్ర వహించాలి. ఆ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంటే మొదటి పాయింట్, దేవుడి పనిలో చురుకుగా కానీ ముఖ్యంగా కానీ, అంటే నీ యొక్క స్థితి ఆ పనిలో ముఖ్యమై ఉండాలి. స్థానిక సంఘం ఉంది, మహేశ్వరపురం సంఘంలో చూస్తాం. అక్కడ ఏ పని చేయాలన్నా ఎవరు అక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తి అని మనం పరిశీలన చేస్తే ప్రభన్నో, వెంకన్నో అని పేరు చెప్తాం, మనకు తెలిసింది కాబట్టి. దోల్వారుగుడును గమనిస్తే త్యాగరాజు గారు, రత్నశేఖరం, అలా ఎవరి పనులు వాళ్ళు అక్కడ నిర్వర్తించగలిగే సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తాం. అట్లానే ప్రభు పనిచేసే విషయంలో ఎవరో గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నువ్వు గొప్పగా ఉండాలి, మీరు గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలనేటువంటి స్థితిలో ఉండాల్సిన వారమే ఉన్నాం మనం. ఎందుకనంటే ఆయన మనకు పని అప్పగించలేడు. ఎవరంటే ఎక్కువ ఇష్టపడతాడు? ఇప్పుడు మనం పని చెప్పిన వాళ్ళు చకచక స్పీడ్గా నువ్వు చెప్పిన పని సక్రమంగా కరెక్ట్ టైం చేసేసిన వాళ్ళు అంటే నీకు ఇష్టం కదా, అవునా కదా? అట్లానే దేవుడి పనులు మనం కూడా అలాంటి స్థితిలో ఉండాల్సిన వారమై ఉన్నాం, అంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాల్సిన వారమై ఉన్నాం. కనుక మొదటగా మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు తెలియజేస్తున్న మాట మొదటగా మనం అది గ్రహించాలి. 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటా ఉన్నాడు. మొదటి విషయం ఇది. ఈ విషయం ఏంటంటే, మేలైనది చేయాలని నీకు తెలుసు కూడా నువ్వు మేలు చేయకపోతే ఏం చేసినట్టు అంటున్నాడు ఇక్కడ? పాపం చేసినట్టు అంటున్నాడు. నిన్ను పాపం చేసే దానికి కాదు కదా దేవుడు ఎన్నుకున్నది, దేవుడు పిలిచింది. ఎందుకు పిలిచాడు? ప్రత్యేకించింది ఎందుకు? నిన్ను ఆయన వెలుగుని ప్రచురం చేసేదానికి, వెలుగులో నడిచేదానికి నిన్ను పిలిచాడు. కనుక ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే, మొదట నువ్వు మేలు చేయాలి అనేటువంటి నీకు విషయం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఒకటి మేలు చేయాలి. అంతే అంటున్నాడు ఇక్కడ. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మేలు చేసే విషయంలో అలయక వేగిరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, మన పని విషయంలో మనుషులు మన సత్క్రియలు చూసి తండ్రిని మహిమపరిచేవారుగా ఉండాలి మనం. అందుకనే కదా ఏర్పాటు చేసుకున్నది మనల్ని దేవుడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తండ్రి మహిమపరచడం కోసము. మనం ఆయన యొక్క లక్షణాలు ప్రచురం చేయడం ద్వారా అనేక మంది దాన్ని విశ్వసించి యెహోవాయే దేవుడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన మహిమపరిచేవారంగా ఉండాలన్నమాట. అందుకనే మత్తయి సువార్తలో చెప్తా ఉన్నాడు, 5వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకంలో ఉన్న తండ్రి మహిమపరచబడాలంటే ఎవరి ద్వారా? మనుషులందరి ద్వారా మహిమపరచబడాలంటే నువ్వు చేసే సత్క్రియలను బట్టి తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనివ్వు. అంటే వారి ఎదుట నీ మంచి పనులు, నీ సత్క్రియలన్నీ చూపించు. ఆ పనులను బట్టే కదా దేవుడిని వాళ్ళు మహిమపరుస్తారు. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, మనం చేసే పనులను బట్టి దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా లేదా అవమానపరచబడతా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక విషయం చూసినట్లయితే, మనుష్యులు మనకి ఏమి చేయాలని మనం వాడికి కోరుకుంటామో మనం వారికి అదే విధంగా చేయాలి. ఎందుకనంటే చూడండి, 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెలను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేప అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. గమనించండి, అడిగే వాళ్ళకే దొరుకుతుంది, వెతికే వాళ్ళకే దొరుకుతుంది, తట్టే వాళ్ళకే తీయబడుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెలు అడిగితే వీళ్ళకి రాయిస్తారా? చేపలు అడిగితే పాములు ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలు అడిగినటువంటి విషయాల్లో మీరు మంచి ఈవుల్ని ఇస్తున్నారు కదా. అంతకంటే మరి నిశ్చయంగా దేవుడు మంచి ఈవుల్ని ఇవ్వడా ఆయన అడిగిన వారికి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఒక మాట అంటున్నాడు ఇక్కడ. కావున ఇస్తాడు కాబట్టి, ఇస్తాడా లేదా? కాబట్టి మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో, మనుషులందరూ మీకేం చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉంది. ఒక వ్యక్తి నన్ను గణపరచాలని నేను అనుకుంటా ఉన్నాను అనుకోండి, నేనేం చేయాలి? మొదటగా ఆ వ్యక్తిని గణపరిచేటట్లుగా ఉండాలి. అర్థమైందా? ఇక్కడ అదే మాట అంటున్నాడు అనమాట. మనుషులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నిన్ను గొప్పగా చూడాలని కోరుకుంటున్నావు, మంచిదానిగా చూడాలని కోరుకుంటున్నావు, మంచివాడిగా చూడాలని నువ్వు కోరుకుంటున్నావు. అట్లాగే నువ్వు నీ ఎదుటి వారిని ఎలా చూడాలంటే ఘనంగానే చూడాలి. ఎందుకనంటే నువ్వు గణపరచబడాలంటే నువ్వు నీ ఎదుటి వారిని గణపరచాలి కదా, అవునా కదా? కనుక ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయము 37 నుంచి 39 వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని కూడా ప్రేమించాలన్నటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరో అడిగారు, ఇక్కడ దానికి సమాధానంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ 22వ అధ్యాయము 37, 38 ఎవరంటే అక్కడ అడిగింది, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించేదానికి, యేసుక్రీస్తు ప్రభువును శోధించేదానికి, బోధకడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. ధర్మశాస్త్రం ఉంది కదయ్యా, ధర్మశాస్త్రంలో అందరికీ 10 ఆజ్ఞలే తెలుసు. 604 ఆజ్ఞలు పైచిలుకున్నాయి అందులో ధర్మశాస్త్రంలో. ఈ ఆజ్ఞలన్నిటిలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి ఆయన శోధించేదానికి అడిగాడు. ఆయనకు తెలీదా? ధర్మశాస్త్రం చెప్తా ఉండండి, అందులో విషయాలన్నీ అతనికి తెలుసు కదా, తెలుసా లేదా? ఆయన దేవుని శోధించేదానికి అడుగుతున్నాడు అనమాట. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది.
ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. మొదట ఏంటి నీకు ఇచ్చిన ఆజ్ఞ? దేవుడు నువ్వు ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి, సేవించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ అని. నిన్నువనే నీ పొరుగు అని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే. దేని వంటిది? దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తాను ఉన్నావో హృదయపూర్వకంగా, అలాగే నిన్ను కూడా నువ్వు కూడా నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాంటిది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. ధర్మశాస్త్రం మొత్తానికి కూడా ఈ రెండు ఆజ్ఞలే ముఖ్యమైన ఆజ్ఞలు. ఎందుకంటే ఈ ఆజ్ఞలను బట్టి మిగతా ఆజ్ఞలన్నీ కూడా అలవాటు ఉంటాయి. నీ పొరుగు వాడిని ద్వేషించకూడదు, నీ నరహత్య చేయకూడదు. నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే నరహత్య చేసే పని మనకు ఉండదుగా, ద్వేషించే పని మనకు ఉండదుగా, అబద్ధం ఆడకూడదు. సహోదరుని నువ్వు ప్రేమిస్తావు అనుకో, ఎప్పుడు ఆయనతో నువ్వు ఓపెన్ మైండ్తోనే ఉంటావుగా, ఏది దాయుగా అంతా నిజం మాట్లాడతావుగా. ఇప్పుడు నీ సహోదరుని నిన్న వల్లే నువ్వు ప్రేమిస్తే కనుక ఇది ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నిటికీ మూలమై ఉన్నాయి అనేటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, అట్లానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉండాలన్నమాట. ఇంకొక విషయాన్ని పరిశీలన చేస్తే దేవుడి యొక్క పనిలో ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ కూడా. ఒకటి, దేవుడిని మహిమపరిచే క్రియ నువ్వు చేయాలి. నువ్వు ఎలా గౌరవించబడాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు, ఇతరులు కూడా నువ్వు అలాగే గౌరవించాలి. గమనించండి. అట్లాగే మనుషులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు కూడా వారికి అదే చేయాలి. మార్క్స్ సువార్తలో చూసినట్లయితే ఇక్కడ ప్రార్థించటంలో శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసుకునే వారమే ఉండకూడదు. ఎందుకనంటే నువ్వు ఘనంగా ఎంచబడాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దేవుని దగ్గర విన్నవించుకుంటా ఉన్నావు, నాకు పలానా సమస్యలు ఉన్నాయి, నాకు పలానా సమస్యలు ఉన్నాయని. అట్లానే నువ్వు నీ సమస్యను బట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నావు ఉన్నప్పుడు నీ తోటి వారి మొరలు కూడా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాల్సిన వారమే ఉన్నాం. ఎందుకని? ఆయన అడిగే ప్రతి వారికి దయచేస్తాడు, ఆ పొంది ఉన్నామని నమ్మితే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకని అంటారు తిమోతితో కూడా పౌలు గారు, నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. అంటే నువ్వు చక్కగా సుఖంగా మనసు ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతికేదానికి ఏం చేయాలంట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. అలా చెల్లిస్తే మనుషులందరి కొరకు, నీ తోటి వారి కొరకు, నీ పొరుగు వారి కొరకు, వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుని దగ్గర నువ్వు ఎలా బ్రతుకుతావు? సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక దేవుడి పని చేసేటప్పుడు ఆ పనిలో మనం ఎలాంటి చురుకుతనం ఉండాలంటే, మేలైంది చేయాలని తెలిసినప్పుడు చేయకుండా మానకూడదు. నువ్వు ఎలా గౌరవించబడదామని కోరుకుంటున్నావు, నీ పొరుగు వారిని కూడా నువ్వు అట్లానే గౌరవించాలి ఖచ్చితంగా. ఎందుకనంటే నీకు ఏ విధంగా దేవుడు రూపకల్పన చేసి నిన్ను ఏ విధంగా అయితే నిర్మించాడో, నీ పొరుగు వారిని కూడా దేవుడు అదే విధంగా నిర్మించాడు. నిన్ను నిర్మించడంలో, నీ పొరుగువాడిని నిర్మించడంలో తేడా ఏమీ లేదు. ఇద్దరిని ఒకలానే తయారు చేశాడు. అంటే మనుషులందరినీ ఒకలాగా తయారు చేశాడు. ఇక్కడ మనం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం కాబట్టి పక్క వ్యక్తి గురించి పోల్చి చెప్తా ఉన్నాం. కనుక నీకున్నటువంటి ఆధిక్యతే తనకు కూడా కలగజేశాడు. నువ్వు సత్యాన్ని గ్రహించావు, తను గ్రహించరా, ఒకటే తేడా. అందును బట్టి నీ సహోదరుని నువ్వు ద్వేషించడానికి వీల్లేదు. కనుక ఈ విషయంలో దేవుని యొక్క పనిలో ఇలాంటి చురుకైనటువంటి విషయాలు నువ్వు అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నావు అనుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సంఘంలో ఎవరు పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళ పేరు మీరే చెప్పారు, నేను చెప్పకముందు. అవునా కదా? అట్లానే ప్రతి ఒక్కళ్ళ పేర్లు మనం ఎదుటి వాళ్ళు మన పేర్లు చెప్పేటట్లుగా మనం నడుచుకోవాలి. అంటే ముఖ్యమైనటువంటి పాత్ర వహించాలి దేవుడి పనిలో. ఇప్పుడు అక్కడ అనేక మంది సంఘస్థులు ఉన్నారు, ఎందుకు వాళ్ళ పేర్లే, కొంతమంది పేర్లే చెప్పగలిగాం మనం? వాళ్ళు మాత్రమే దేవుడి పనులు అగ్రెసివ్గా పనిచేస్తారు, ప్రతిదీ కూడా పూనుకుని
వాళ్ళ బాధ్యతగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకున్నాం. అలానే మనల్ని కూడా అందరూ మాట్లాడుకునేటట్లుగా అంటే ఆయన యొక్క పనిలో, ప్రభు పనిలో అలాంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, కొంతమందిని మనం పరిశీలన చేసినట్లయితే ఈ చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి కొంతమంది పేర్లు మీకు తెలియజేస్తాను. యోసేపుని గురించి మనం పరిశీలన చేసినట్లయితే, యోసేపు అలాంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. పాపం చేసేదానికి తన యజమానురాలు రమ్మన్నా కూడా తను ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఫరో ఇంటిలో ఉన్నప్పుడు ఆయన యొక్క స్థితి ఏంటి? ఫరో ఇంట్లో అంటే రాజైన ఫరో కాదు, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తన ఇంతటని తన చేతికి అప్పగించేశాడు. అసలు ఏది ఉందో ఏది లేదో కూడా చూసుకునేదానికి ఆయనకి లేదు. మొత్తం అంతా అధికారాన్ని అంతా కూడా యోసేపుకి అప్పగించేశాడు. ఆ ఒక్క దేవుని భయభక్తులు ఉన్న దాన్ని బట్టి, ఆ పాపం చేయకపోవటాన్ని బట్టి శ్రమల పాలైనప్పటికీ కూడా దేవుడు తనను ఎంతో ఉన్నతంగా ఎత్తి ఎంత ముఖ్యమైన పట్టుని పాత్ర స్థితిలో ఉంచగలిగాడు చూస్తాము. మనం ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు గురించి రాయబడింది. అక్కడ ఆ 41వ అధ్యాయంలో ఫరో యొక్క కలభావాన్ని తెలియజేసిన తర్వాత తెలియజేస్తాం. ఆ మాటలన్నీ ఫరో పలుకుతూ ఉన్నాడు అన్నమాట. చూడండి, యోసేపు చెప్పిన మాటలు ఫరో దృష్టికి ఎలా ఉన్నాయంటే, ఆ మాటలు ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక, అంటే యోసేపు చెప్పిన సంగతులు ఆ రాజుకి ఓకే అయింది, ఇష్టమైంది కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీవలే వివేక జ్ఞానము గలవారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాడు. ఎంతో పెద్ద రాజ్యానికి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, కానీ శ్రమంలో ఉన్నాడు. కానీ ఆయన దగ్గరే ఉంది భయము, భక్తి, దేవుడు అంటే శ్రద్ధ, ఆయన ఆజ్ఞలు నడుచుకోవాలన్నటువంటి భావం ఏదైతే ఉందో చూసి ఆ వ్యక్తికి తనను తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడంటాం ఇక్కడ, నా ఇంటికి అధికారమై ఉంటావు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, అంటే నీకు లోబడి ఉంటారు. సింహాసన విషయంలో తప్పే నేను నీకంటే పెద్దవాడిని, మిగతా విషయాలన్నీ కూడా నువ్వే. మరి ఫరో చూడుము, ఐగుప్తు అంతటి మీద నన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతి పెట్టి సన్నపు నారబట్టలు అతన్ని తొలగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ మీద అతన్ని వెక్కించాను. అప్పుడు వందనము చేయడానికి అతని ముందర అనేక జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాడు. రాజుని మాత్రమే నేను, కానీ అధికారం అంతా ఎవరిది? యోసేపుకే ఇచ్చాడు. అంటే ఆ రాజ్య భారం మొత్తం, ఆ పని అంతా కూడా చూసుకునే ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరు పోషిస్తూ ఉన్నారు? అట్లాంటి స్థితికి దేవుడి పనిలో మనందరం రావాలి. గమనిస్తూ ఉందామా? అసలు అందుకే మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులకు మనల్ని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం వేసుకున్నాం ఫస్ట్ ప్రశ్న, ఈ పని మనం చేస్తూ ఉన్నామా లేదా? దేవుడి పనులు మన పేరు అలా వాడబడుతుందా లేదా? ఆలోచన చేయండి. ఎందుకంటే గత సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తూ ఉంది అంటే ఏంటి దాని అర్థం? మన ఆయుష్ తగ్గుతూ ఉందని అర్థం, అంతేనా కదా? సంవత్సరం పెరుగుతుందంటే ఆయుష్ తగ్గుతూ ఉందని అర్థం. ఏ రోజు ఎలాంటిదో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మన యొక్క ప్రవర్తన లేదా మన యొక్క వైఖరి, మన తీరు, నడుచుకునే విధానం ఇక్కడే సరి చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తానండి. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి ఇక నుంచైనా నూతనంగా మార్చబడి నూతనంగా మన బ్రతుకుల్ని కొనసాగిస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. ఎలాంటి ధైర్యం కలిగిన వారే ఉండాలంటే, కొట్లాట్ల విషయంలో కాదు, ఇరుగు పొరుగా తిట్టే విషయంలో, ద్వేషించే విషయంలో కాదు,
ఆయన యొక్క పనిలో ధైర్యంగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే పేతురు యోహాను వాక్యం చెప్పేదానికి అక్కడ ఉన్నటువంటి యూదులు అడ్డుపడతా ఉన్నారు. వాక్యం బోధించిన పట్ల వాక్యం బోధించినందుకు వాడిని బెదిరించి బెత్తలతో కొట్టి బయటకు పంపించేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి సంఘం ఏం చేసిందో తెలుసమ్మా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న మాటలు ఒకసారి చదువుకుందాము. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, అంటే వారిని బెదిరించిన దాన్ని బట్టి సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రార్థన. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. అంతకుముందు యూదులు ఏం చేశారంటే పేతురు యోహాన్ని పిలిపించి బెదిరించి చెరసాల్లో పెట్టి మీరు ఆయన నామాన్ని బట్టి ఎక్కడా మాట్లాడకూడదని బెదిరించారు. క్రైస్తవులు మనం ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచడం, నీ పరిశుద్ధమైనటువంటి సేవకుడైన యేసునామమును సూచక్రియలు చేయడం కానీ లేదా నీ వాక్యాన్ని బోధించడానికి కానీ వీళ్ళందరికీ ధైర్యం కలగజేయమని ప్రార్థన చేసి అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగింది. అందరూ కూడా వాక్యం బోధించే స్థితిలోకి వెళ్ళారు. ఎట్లాంటి ధైర్యం కావాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అందుకని చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒకవేళ పేతురు యోహానులు అక్కడ ఉన్నటువంటి యూదులకే భయపడి ఉన్నట్లయితే, శరీర విషయంలో వీళ్ళు మనల్ని ఏదైనా హింసిస్తారు, బాధపెడతారు, చంపేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి వాళ్ళు భయపడి ఉన్నట్లయితే సువార్తల ప్రకటన అనే పని అక్కడే అయిపోయి ఉండేది, జరిగేది కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గర ధైర్యంగా ప్రార్థన చేసిన దాన్ని బట్టి వాళ్ళకి మంచి ధైర్యాన్ని అనుగ్రహించాడు. అందుకనే భయపడేస్తావేమో అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట మనం చూసినట్లయితే 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడకడు కానీ ఆత్మను ఎవరు చంపలేరు. నీ మహా చంపితే మనుషులందరూ ఎవరైనా దేహాన్ని చంపగలుగుతారు, ఆత్మను చంపగలుగుతారా? చంపలేరు. అందుకని అంటున్నాను ఇక్కడ, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కులు భయపడాలి. దేవుడికే భయపడండి, మనుషులకు కాదు భయపడాల్సింది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, మహా అయితే దేహాన్ని చంపుతారు, దేహంలో ఉన్నటువంటి మన ఆత్మను వేరు చేస్తారు. మహా అయితే అంతగా ఏం చేయలేరు కదా, ఆత్మని నశింపజేయలేరు కదా. మనమంటే ఎవరు? శరీరం కాదు కదా. మనమంటే నేనంటే శరీరం కాదు, ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆత్మను ఎవరు ఏం చేయలేరు, దాన్ని దేవుడు మాత్రమే నరకంలో అయినా తీసుకెళ్ళి నరకంలో పడేయగలడు, లేదా మన ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవంలో అయినా సరే నడిపించగలరు. అంత శక్తివంతుడు కాబట్టి ఆయనకే భయపడండి, మీ దేహాన్ని చంపేవాడికి భయపడమాకండి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక కీర్తన 46వ కీర్తన 1వ అధ్యాయం 46వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాము. 46వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే మనం ఆపదలలో ఉన్నప్పుడు నమ్ముకునేటువంటి సహాయకుడు ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది చెప్పలేము. 50-50% ఛాన్సెస్. పనులు ఏదైనా పని నిమిత్తం నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావు, తన దగ్గర ఉంటే సహాయం చేస్తాడు, చేయాలని మనసు ఉంటే చేస్తాడు, లేకపోతే అవ్వదు కదా పని. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి ఆయన సహాయం కోరినా ఆయన చేయగల సమర్థుడు, శక్తివంతుడు. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మురిగినను,
వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఎలా ఉండాలంటమ్మా? భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయిన, వాటి జలముల ఘోషించు నొరుగు కట్టును ఆ పొంగునకు పర్వతాలు కదిలినా సరే, అలలకి పర్వతాలు కదిలినా, మునిగిపోయినా, భూమి మార్పు పొందినా మనం ఎలా ఉంటామంట? భయపడము. ఎప్పుడు భయపడమంటే దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు నీ హృదయంలో పెట్టుకున్న రోజున భయపడవు. మనుషులు నిన్నేం చేయలేరు, ప్రకృతి నిన్నేం చేయలేదు. పిడుగు దవేలు మరి మనం పక్కన పడినా సరే మనకి హాని కలగదు. దేవుడు వాగ్దానం అది మనకి ఇచ్చింది. నువ్వు శోధింపటానికంటే ఎక్కువ శోధన నీకు కలగజేయడు. నువ్వు ఎంతవరకు సహించగలవో, ఎంతవరకు బాధను భరించగలవో అంతే నిన్ను ఇబ్బంది పెడతాడు. మళ్ళీ ఆ ఇబ్బందుల్లోంచి నువ్వు బయటపడేదానికి నీకు చక్కటి మార్గాన్ని కూడా తెలియజేస్తాడు. లేఖనాల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా మనం మాట్లాడింది. ఎంత ధైర్యం ఉండగా మనం దేనికి భయపడాలి? అందుకనే ఆ రోజున సువార్త ప్రకటన అనే పని అంత విరివిగా జరిగింది. పేతురు పనిచేసిన, యోహాన్ పనిచేసిన, స్టెఫన్ పనిచేసాడు, ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. ఏమైంది? రాళ్ళతో కొట్టి చంపారు, దేహాన్ని చంపారు, ఆత్మని చంపలేదుగా వాళ్ళు. ఆయన గురించి కొన్ని 2000 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేన్ని కోసం? ఆయన పని చేశాడు, ధైర్యంగా మాట్లాడాడు దేవుడి కొరకు. అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం స్టెఫన్ గురించి మాట్లాడుతున్నాం, లేదా పేతురు యోహాన్ గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం, పౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మనకు ముందున్న వారి ఇందాకే మొదట చదువుకున్నాం. మనం ఎక్కడ? ఇందులోనే జరిగిన విషయాలు రోమపత్రికలో చదువుకున్నాం. వాక్యపట్నంలో మనం జరిగిన విషయాలన్నీ బోధకులకు నిమిత్తం రాయబడ్డాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే, ఇలాంటి ఆదరణ కలగడానికే, ఇలాంటి బుద్ధి కలగడానికే, ఇలాంటి ధైర్యం కలగడానికే ఆ విషయాలన్నీ కూడా రాయబడ్డైనటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అందుకని పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీలతో, నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను, చేస్తాను. ఎందుకంటే నన్ను బలపరిచేది నా దేవుడు, ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో కూడా చూసినట్లయితే 14వ అధ్యాయము 26వ వచనంలో మాట చదువుకుందాము. 14వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మీకు ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఆయన యందు భయము భక్తి మనకున్నప్పుడు. భయము భక్తి అంటే ఏంటి? యోబు రాసిన పత్రికలో చూసినట్లయితే 28వ అధ్యాయం 28వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే ఇప్పుడు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి వివేకంగా నడుచుకోవడం అంటే ఏంటి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అంటే మనలో ఉన్నటువంటి చెడ్డని తీసివేసి ఉన్నట్లయితే ఆ దేవుని యందు మనం భయము భక్తి కలిగి నడుచుకున్నట్లయితే బహుధైర్యం పుట్టిస్తుంది. ఏదైతే ఆ స్థితి ఉందో మనకి. నాలో పాపం ఉన్నది ఎవరు స్థాపించగలడు అని యేసుక్రీస్తు వారు అన్నారు. పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు. ఇక్కడ మీరెవరు నన్ను హింసించమాకండి, ఎందుకంటే ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు. క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు అంటే క్రీస్తు యొక్క లక్షణాలన్నీ నేను అలవాటు చేసుకుని ఆయనలాగా బ్రతుకుతా ఉన్నాను, దయచేసి మీరు నాకు ఇబ్బంది కలిగించొద్దు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. గత చరిత్ర అంతా కూడా చూస్తాం. ఇక్కడే మళ్ళీ సామెతల గ్రంథంలోని 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందరు. ఇప్పుడు మనందరం నీతిమంతులమా కాదా? ఎలాగ నీతిమంతులు? క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుడి పనుల్లో ఉంటాము అనేటువంటి వాగ్దానాలు చేశాము. ఆయన యొక్క శిష్యులు అయినందుకు ఆయన చెప్పిన మాటలన్నీ మనం గైకొనాల్సిన పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ పనిలో ఎంతో నమ్మకంగా ఉండాలి, క్రియాశీలకంగా పనిచేయాలి, అదేవిధంగా ధైర్యంగా కూడా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం మనందరం కూడా.
మూడో విషయాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుని పిల్లలు విధేయతతో నడుచుకోవాలి. ఎందుకు విధేయతతో నడుచుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే విధేయత లేకపోతే గర్వం అనేది వస్తుంది మనిషికి. లోబడి మనసంతో నాకు లేదనుకోండి, నేను ఎవరికి లోబడతా, నేను ఎవరికి లోబడను కదా, అందరి మీద నేనే పెత్తనం, నాదే పెత్తనం అనేటువంటి భావంతో నేను బ్రతుకుతూ ఉంటాను. ఇప్పుడు విధేయత లేని రోజున నా దగ్గర విధేయత, మీ మాట వినే పరిస్థితి నా దగ్గర లేకపోతే, మీ మాట వినే పరిస్థితి నా దగ్గర లేకపోతే నేను ఎలా ఉంటాను? గర్వంగా ఉంటాను. మీరు చెప్పే మాట నేను వినేది ఏంటి అనేటువంటి భావం. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఎందుకంటే విధేయతలో నడవాల్సిన పరిస్థితి ఎందుకు నడవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశాడు. ఏమని? లూకా సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే ఇక్కడ మాట చదువుకుందాం. ఈ చిన్న బిడ్డను నా పేరుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. అంటే పిల్లల్ని తీసుకొస్తా ఉంటే శిష్యులు అడ్డు చెప్పారు, పిల్లలు రాని మాకండి అని చెప్తే వాళ్ళని ఆపమాకండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పి అంటున్నాడు ఇక్కడ 48వ వచనంలో. చిన్న బిడ్డను నా పేరును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. అయితే మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాడు. ఎవడు అత్యల్పుడై ఉంటాడో వాడు గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఇక్కడ. ఇప్పుడు నేను విధేయత లేకుండా ఉంటే, మీ మాట వినే పరిస్థితులు నా దగ్గర లేకుండా ఉంటే నేను ఎందుకు తగ్గించుకుని మీతో మాట్లాడతాను? తగ్గించుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉండదు కదా నా దగ్గర. కనుక ఇక్కడ మనకి విధేయత అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ వచనాల్లో. ఎవడు అల్పుడై కోరుకుంటాడో వాడే గొప్పవాడని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొక చోట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి ఇక్కడ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనులు అంటే ఏంటి? దీన మనస్కులు, దీనముగా లోబడి శాంతంగా ఉంటారు. వారు ఆత్మ విషయంలో, ఇతరుల ఆత్మను రక్షించే విషయంలో వారు ఎంతో నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా మెలుగుకుంటూ వారి యొక్క జీవితాన్ని అంతా కూడా ఇతరుల కొరకే నడుచుకునేటువంటి వారు ఉన్నప్పుడు అలాంటి వారి గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దీనులు అంటే ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. దీన మనస్కులై ఉండాలి. ముఖ్యంగా దీన మనస్కులై ఉండాల్సిన వారమై ఉన్నాం అనమాట. ఎవడు అత్యల్పుడై ఉంటాడో వాడే గొప్పవాడు, ఎవడు దీన మనస్కులై ఉంటాడో పరలోక రాజ్యం వాడిది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తా ఉన్నాం. అందుకని చూసినట్లయితే మోషేని గురించి మనం పరిశీలన చేస్తే, మోషే గారు ఎలాంటి వ్యక్తి అమ్మా? మనకు తెలుసు, మోషే గారు తన ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. అయినప్పటికీ మోషే గారి యొక్క స్థితి ఏంటి? ఫరో ఇంటిలో ఉండి ఫరో కుమారులుగా ఉండేటువంటి స్థితి అయింది. హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు స్పష్టంగా. చూడండి 25వ అధ్యాయం 11వ అధ్యాయం 25వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమై నిన్న గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. క్రీస్తుతో ఉండటమే నాకు గొప్ప అని ఎంచుకున్నాడు. ఎందుకనంటే అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు ఆయన. ఫరో కుమార్తె యొక్క కుమారులు అంటే రాజు కుమార్తె యొక్క కుమారులు అంటే రాజే కదా. ఐగుప్తు రాజుగానే ఉండేవాడుగా మోషే. కానీ అలా ఆయన ఉండటానికి ఒప్పుకోలేదు అనమాట. ఎందుకనంటే ఆ అల్పకాలము నేను బ్రతికే ఈ 60 సంవత్సరాలు, అప్పటికే ఆల్మోస్ట్ మోషేకి వచ్చేసి దాదాపుగా 80 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికే ఆయనకి. ఆయన ఇజ్రాయేల్ నడిపించే టైంకి ఆయన వయసు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నడిపించాడు. అంటే మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుటే నాకు మేలు. నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఉండటానికి నేను ఇష్టపడను. దేవుని ప్రజలతో శ్రమలు పొందుతూ ఆ శ్రమల్లో అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళటమే నాకు మేలు, భాగ్యం అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు అనమాట, దేవుడే స్వయంగా
నా ఇల్లంతటి నువ్వు నమ్మకమైన పనివాడు. ఆ ఇల్లంతట్లో నమ్మకమైన పనివాడు అంటే అక్కడ నిర్మించే సంఘం అంతా, ఆ సమూహానికి సంఘం, ఆ సంఘం అంతట్లో నమ్మకమైన వాడు ఎవరు? మోషేనే ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుల నుండి మనందరిలో నమ్మకమైన వాళ్ళగా ఉండాలి కదా దేవుడికి. మోషే గారిని పరిశీలన చేసినట్టు మనం కూడా ఉండాలి, నమ్మకమైన వాళ్ళకి ఉన్నట్టుగా ఉండాలి కదా. కాబట్టి మనం ఏంటంటే అంత నమ్మకమైనటువంటి స్థితి రావాలంటే ముఖ్యంగా విధేయత అనేటువంటిది నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. ఆ విధేయత నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు తెలిసిన? ఎక్కడ నేర్చుకుంటావు విధేయత? ఎవరి దగ్గర నేర్చుకుంటావు నువ్వు విధేయత? ఇంకా వాక్యం ఉంటే విశ్వాసం పెరుగుతుంది నీలో. వాక్యం చూద్దాం. దేనిని బట్టి మనం విధేయత నేర్చుకుంటామంటే రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఆ నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి, క్రీస్తు గురించి మాట్లాడుతుంటున్నాడు ఇక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడితో ఉన్నటువంటి స్థితి. కానీ ఆయన ఏం చేశాడు? తన తండ్రి చెప్పిన మాట ప్రకారం విధేయత కలిగి భూమి మీదకి మనుషుని స్వరూపం ధరించుకుని వచ్చి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఆయన. క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి మనం తగ్గింపు అనేది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. గమనిస్తా ఉన్నారా? ఆయన కుమారుడై ఉన్నాడు, కానీ తన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అట్లానే మనం కూడా క్రీస్తును మాదిరిగా పెట్టుకుని ఆయన వచ్చి బ్రతికిందంతా ఆయన కోసం కాదే, ఆయన తినేదాని కోసం కాదే, ఆయన నివసించేదాని కోసం కాదే. ఆయన ఎవరి కోసం బ్రతికాడు? మనుషులందరూ కూడా పాపంలో ఉన్నారు, వాళ్ళందరినీ విడిపించి దేవుడికి అప్పగించాలి, అందుకోసం ఆయన పనిచేశాడు. కాబట్టి అలాంటి స్థితిలోనే మనమందరం కూడా ఉండాల్సిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు రోమా సంఘాన్ని గురించి 16వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎవరి గురించి అంటే రోమాలో ఉంటున్న సంఘం గురించి. 17వ వచనంలో చూస్తే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి యుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారి ఇంపైన మాటల వల్లను ఇచ్చకపు వల్లను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. అబద్ధ బోధకులను చేర్చుకోలేదు అన్న వీళ్ళు, వాళ్ళని విడిచిపెట్టేసి దూరంగా ఉండడం బతిమాలుకుంటూ మీ యొక్క విధేయత అందరికీ ప్రచురమైంది కాబట్టి నేను మిమ్మల్ని గురించి సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా బ్రతకాలంటే, అంటే దేవుడి పనిలో మన యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలంటే ఈ విధేయత అనే అలవాట్లు లక్షణాన్ని కూడా మనం జాగ్రత్తగా అలవర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి క్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడో మొదటగా గ్రహించాలి. ఫస్ట్ పాయింట్, ఎందుకు పిలిచాడు క్రీస్తు మనల్ని, ఎక్కడ నుండి పిలిచాడు, ఎందుకు పిలిచాడు. అసలు మనం పాపులుగా చీకట్లో చచ్చిపోయే వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు, తన వెలుగులోకి, తన యొక్క పరిశుద్ధతలోకి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించేయడానికి పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆయన యొక్క మహిమార్థమే బ్రతికేటట్లుగా ప్రతి క్రైస్తవుడు ఉండాల్సిన వారు ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎప్పటి నుంచైనా సరే క్రీస్తులో మనం ప్రత్యేకింపబడిన మనుషులు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే మన గురించి చెప్పాడు కదా అక్కడ మనం ఎలాంటి మనం అంట, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, ఏర్పాటు చేయబడిన వంశమును,
ఇంకో మాట ఉంది అక్కడ, ఇంకో 4వ మాట. ఇంకో మాట ఏంటమ్మా అది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఆయన సొత్తు మనం, ఆయన విలువ పెట్టి కొనబడ్డాం మనం. కాబట్టి ఆయన చెప్పిన పనిలో ఆయన కొరకు మనం బ్రతికేవారంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి విషయాల్లో మన యొక్క ప్రవర్తన, నడవడిక ఒక ప్రత్యేకంగా ఉండి ఇతరులకు మాదిరికరంగా ఉండేట్లుగా నడుచుకోవాలని చెప్పేసి మొదటగా నన్ను నేను హెచ్చరించుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.